మోనోసిస్, దీని తర్వాత డుచెన్నే కండర క్షీణత, డుచెన్నే మస్కులర్ డిస్ట్రోఫీ. ఎందుకు ఈ 4 రకాల వ్యాధుల నిర్మూలన కొరకే జన్యు చికిత్సను ఉపయోగిస్తున్నారంటే, ఈ 4 రకాల వ్యాధులు ఏంటివి ఏ విధంగా వస్తాయంటే, వీటిని ఏమనిపిస్తుంటే ఏకజన్యు లోపాల వ్యాధులు. ఏకజన్యు లోప వ్యాధులు అంటారు వీటిని. అంటే ఒక జన్యువులో ఉత్పరివర్తనాలు కలగడం వల్ల ఏర్పడేటువంటి వ్యాధులు ఇవన్నీ. ఓకే, మోనోజీన్ డెఫిషియన్సీ డిసీజ్ అన్నమాట ఇవి. అందుకని ఈ మోనోజీన్ డెఫిషియన్సీ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి లేదా పూర్తిగా నిర్మూలించడానికి దేన్ని ఉపయోగిస్తున్నారంటే జీన్ థెరపీని ఉపయోగిస్తున్నారు. ప్రజెంట్ శాస్త్రవేత్తలు దేని నిర్మూలనకు కూడా దీన్ని జీన్ థెరపీని ఉపయోగిస్తారంటే క్యాన్సర్ నిర్మూలన కూడా జీన్ థెరపీని ఉపయోగిస్తారు. ఓకేనా, క్యాన్సర్ నిర్మూలన కూడా జీన్ థెరపీని ఉపయోగిస్తారు ప్రజెంట్ అన్నమాట. ఇవి అన్నీ ఇప్పుడు మామూలుగా మనం ఏం చెప్పాము, మనం వాహక వైరస్ల ద్వారా ఓకేనా క్రియాత్మక జన్యుని ప్రవేశపెడతారు అని చెప్పాము. ఈ వాహక వైరస్ల ద్వారా క్రియాత్మక జన్యుని ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, చూడండి ఇక్కడ ఏ పద్ధతి ప్రకారం అంటే ట్రాన్స్ఫెక్షన్ పద్ధతి ప్రకారం కానివ్వండి, ట్రాన్స్ఫెక్షన్ పద్ధతి ప్రకారం కానివ్వండి, లేదా ఎలక్ట్రోపోరోసిస్ ఆర్ ఎలక్ట్రోపోరస్ పద్ధతి ప్రకారం కానివ్వండి, లేదా జీన్ గన్ పద్ధతి ప్రకారం కానివ్వండి, ఏం చేస్తారంటే క్రియాత్మకమైనటువంటి జన్యువుని ఒకే వైరస్లోకి ప్రవేశపెడతారు. ఈ వైరస్ ద్వారా మళ్ళా వీరంటే సేకరించిన కణాల్లోకి ఈ పద్ధతి ద్వారా కానివ్వండి, లేదా ఈ పద్ధతి ద్వారా కానివ్వండి, లేదా ఈ పద్ధతి ద్వారా కానివ్వండి ప్రవేశపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది THT జన్యువు. ఈ THT